హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ సీజన్ తెలుగు 9లో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా వాంటెడ్ పేట టాస్క్ అయితే హౌస్లో అయితే ముగిసిపోయింది. ఈ వారం మొత్తం 4 టాస్కులు అయితే పెట్టడం జరిగింది. ఈ 4 టాస్కుల్లో ఏకంగా 3 టాస్కులు రెడ్ టీమ్ అంటే మాస్ మాధురి టీం, ఒక టాస్క్లో బ్లూ టీం అంటే సైలెన్సర్ సంజన టీం అయితే గెలిచింది అని చెప్పవచ్చు. ఇక గెలిచిన తర్వాత డబ్బు అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకున్నారు. సో అలా ఎక్కువ డబ్బులు తనూజ వద్ద ఉండటంతో తనూజ మొట్టమొదటి క్యాప్టెన్సీ కంటెండర్గా అయ్యింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి రీతుకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ సీజన్లో ఇదే మొట్టమొదటి సీక్రెట్ టాస్క్ అని చెప్పవచ్చు. అయితే తనకి ఇక ఏ అవకాశం వచ్చినా 100% ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లో పాల్గొనే రీతు సీక్రెట్ టాస్క్ని కూడా జెట్ స్పీడ్తో అయితే దూసుకు వెళ్ళి పూర్తి చేసింది అని చెప్పవచ్చు. ఇంతకీ రీతుకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏమిటి అంటే గార్డెన్ ఏరియాలో మాస్ మాధురి ఒక అంటూ కటౌట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ కటౌట్పై కిల్లర్ అంటూ రాయాలి. అయితే అలా రాసేటప్పుడు ఎవరూ కూడా చూడకూడదు. ఆ తర్వాత ఎవరు రాసారో కూడా ఎవరికీ చెప్పకూడదు. అలా సీక్రెట్ టాస్క్ని పూర్తి చేసినట్లయితే బిగ్ బాస్ ఆ తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్గా డైరెక్ట్గా అనౌన్స్ చేస్తారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ని చాలా సీక్రెట్గా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది రీతు. దీంతో 2వ క్యాప్టెన్సీ కంటెండర్గా రీతు కూడా అనౌన్స్ చేయబడింది. సో ఈ కారణంగా మాస్ మాధురి ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్గా నిలవాల్సింది. కానీ రీతు సీక్రెట్ టాస్క్ సూపర్ సక్సెస్ అవ్వడంతో కిల్లింగ్ అయిపోయినటువంటి మాధురి టాస్క్ నుంచి అవుట్ అయితే మాధురి ప్లేస్లోకి క్యాప్టెన్సీ కంటెండర్షిప్ని పొంది ఎంట్రీ ఇచ్చింది రీతు. సో మొత్తంగా రీతు సీక్రెట్ టాస్క్ని పూర్తి చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.